నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఈ సంవత్సరం మార్చి 25న సిబిఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో సుమారు 164 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి ఈడీ తరపున ఏఎన్జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదన విన్న తర్వాత ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే సిబిఐ సంబంధించిన విచారణ పూర్తయిన సందర్భంగా మహిళ కావడంతో బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు మోపు చూపింది. దీంతో సుప్రీంకోర్టు బెయిల్ ఈరోజు కవితకు బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 163 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి విడుదల అయ్యే అవకాశం ఉందనేది ప్రాథమిక సమాచారం. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ అయ్యి ఇప్పుడు లోక్సభ ఎన్నికల పూర్తయి సుమారు 163 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత నేడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.